వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణలో జూన్ 12వ తారీఖు నాడు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించి కాంటెంట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఒకసారి పరిశీలిద్దామండి. ఎందుకంటే కొంతమంది సోషల్ కాంటెంట్కి సంబంధించినటువంటి ఆన్సర్ కీని యూట్యూబ్లో చేశారు. అయితే వాటిలో నేను కొన్ని తప్పులను గుర్తించడం జరిగింది. బహుశా తొందరగా వీడియో పెట్టాలనేటటువంటి హడావుడిలో తప్పులు దొర్లి ఉంటాయి. అయితే నేను ప్రశ్నలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి అవి ఏ క్లాస్కు సంబంధించింది, ఏ లెసన్లో ఉన్నది, ఏ పేజీలో ఉందో కూడా పూర్తి ఎవిడెన్స్ తోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో వల్ల మీకు ఫ్యూచర్లో డిఎస్సి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయని చెప్పేసి భావిస్తూ, సో ఇందులో నేను కాంటెంట్ వరకే చేస్తున్నానండి. సోషల్ కాంటెంట్ వరకు నేను తీసుకున్నటువంటి పేపరు డి కోడ్ ఉన్నటువంటి పేపరు. అందులో 91వ ప్రశ్న నుండి మనకి సోషల్ కాంటెంట్ స్టార్ట్ కావడం జరిగింది. అందులో 91వ ప్రశ్న వచ్చేసి మనకి, ఆఫ్రికా ఖండంలోని ఈ ప్రాంతం బంగారు మరియు వజ్రాల గనులకు ప్రసిద్ధి. అందులో 4 ఆప్షన్స్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఖండం యొక్క పశ్చిమ ప్రాంతం, రెండవ ఆప్షన్ ఖండం యొక్క దక్షిణ ప్రాంతం, మూడవ ఆప్షన్ ఖండం యొక్క ఉత్తర ప్రాంతం, 4వ ఆప్షన్ ఖండం యొక్క తూర్పు ప్రాంతం. సో దీనికి సరైనటువంటి ఆన్సరు 2 అండి, ఖండం యొక్క దక్షిణ ప్రాంతం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 7th క్లాస్లో 6వ పాఠం ఆఫ్రికా అనేటువంటి పాఠం ఉంది. అందులో పేజీ నెంబర్ 25లో స్పష్టంగా ఈ టాపిక్ ఉండటం అనేది జరిగింది. ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ ప్రాంతంలో మరి బంగారు మరియు వజ్రాల గనులకు ప్రసిద్ధి అని చెప్పేసి. తర్వాత 92వ ప్రశ్న అండి, రేడియో తరంగాలను ప్రసారం చేయడంలో వాతావరణంలోని ఈ ఆవరణం కీలకమైనది. 1 థర్మో ఆవరణం, 2 ట్రోపో ఆవరణం, 3 స్ట్రాటో ఆవరణం, 4 ఎక్సో ఆవరణం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1 అండి, థర్మో ఆవరణం. సో దీనికి ఈ క్వశ్చన్కి సంబంధించి 9th క్లాస్లో నుంచి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. 9th క్లాస్లో 4th లెసన్ వాతావరణము అనేటటువంటి లెసన్ ఉంది. అందులో పేజీ నెంబర్ 39లో మరి ఈ టాపిక్ ఉండటం అనేది జరిగింది. ఆ తర్వాత 93వ ప్రశ్న, ఖండాల ఆకారం మరియు దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని రూపొందించిన వారు. 1 హెకేటియస్, 2 టోలమీ, 3 మెర్కేటర్, 4 ఆల్ ఇద్రిసి. దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకి 3 అండి, మెర్కేటర్. మనకి మెర్కేటర్ ప్రక్షేపణం అని చెప్పేసి 8th క్లాస్లో ఉందండి. సో ఈ టాపిక్ మనకి 8th క్లాస్లో మొదటి లెసన్లోనే పటాల అధ్యయనము మరియు విశ్లేషణ అనేటటువంటి లెసన్లో మనకి పేజీ నెంబర్ 6లో దీనికి ఆన్సర్ ఉందండి. తర్వాత 94వ ప్రశ్న. 94వ ప్రశ్న వచ్చేసి మనకి, ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ధరలు వీరిపై తక్కువగా ప్రభావం చూపుతాయి. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ధరలు వీరిపై తక్కువ ప్రభావం చూపుతాయి. 1 రోజువారీ వేతనదారులు, 2 కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై, 3 స్థిర వేతనం పొందే ప్రజలపై, 4 చిన్న పరిశ్రమలలోని కార్మికులు. దీనికి సరైనటువంటి సమాధానం 2 అండి, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపైన మరి పెరుగుతున్న ధరలు తక్కువ ప్రభావం చూపుతాయి. ఇది 9th క్లాస్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగిందండి. 9th క్లాస్లో 10th లెసన్ ఉంది, ధరలు జీవన వ్యయం అనేటటువంటి పాఠం ఉంది. అందులో పేజీ నెంబర్ 121లో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఉందండి. ఆ తర్వాత మనకి 95వ ప్రశ్న, రిజర్వ్ బ్యాంకుకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ, ఇది కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్. బి, ఇది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది మరియు నిర్వహిస్తుంది. సి, ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత సభ్యత్వానికి సంబంధించి ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తుంది. డి, ఇది భారత ప్రభుత్వం తరపున రుణాలు తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 4 స్టేట్మెంట్లలో సరైనటువంటి వాటిని ఎంచుకోండి అన్నారు. అందులో 1 ఏ, సి మరియు డి ఈ 3 కరెక్టా, 2 ఏ, బి కరెక్టా, 3 బి మరియు సి, 4 సి మరియు డి. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి మనకి 2 అండి, ఏ మరియు బి. అంటే రిజర్వ్ బ్యాంక్ అనేది కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్ మరియు ఇది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది మరియు నిర్వహిస్తుంది. ఇది జనరల్ క్వశ్చన్. తర్వాత 96దండి. 96వ ప్రశ్న వచ్చేసి మనకి, జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరలతో లెక్కించినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు. 1 స్థూల జాతీయ ఆదాయం, 2 నామమాత్రపు జాతీయ ఆదాయం,
3 నికర జాతీయ ఆదాయము, 4 వాస్తవ జాతీయ ఆదాయము. దీనికి సరైనటువంటి సమాధానం వాస్తవ జాతీయ ఆదాయం అండి. తర్వాత మనకి ప్రశ్న నెంబర్ 97 అండి. క్వశ్చన్ నెంబర్ 97. ఇందులో భారతదేశంలో అంత్యోదయ కార్డులు వీరికి ఇస్తారు. భారతదేశంలో అంత్యోదయ కార్డులు వీరికి ఇస్తారు. 1 మధ్యతరగతి వారికి, 2 పేదవారికి, 3 పేదలలో పేదవారికి, 4 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి. సో ఇందుకు మనకి సరైనటువంటి సమాధానం 3 అండి. పేదలలో పేదవారికి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. మనకి 10th క్లాస్లో 10వ పాఠం ఉంది, ఆహార భద్రత. సో ఆ పాఠంలో పేజీ నెంబర్ 139లో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఉందండి. ఆ తర్వాత మనకి క్వశ్చన్ నెంబర్ 98 అండి, 98వ ప్రశ్న. ఇది ఈ నేపథ్యంలో విదేశీ వాణిజ్య విధానము సుస్థిరమైన మార్పుకు గురైంది. ఈ నేపథ్యంలో విదేశీ వాణిజ్యం సుస్థిరమైన మార్పునకు గురైంది. 1 ప్రపంచీకరణ, 2 ప్రైవేటీకరణ, 3 సరళీకరణ, 4 లైసెన్సింగ్. సో దీంట్లో మనకి సరైనటువంటి సమాధానం 1 అండి, ప్రపంచీకరణ. మనకి 10th క్లాస్లో 10th లెసన్ ఉందండి, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అనేటువంటి లెసన్ ఉంది. ఆ పాఠం నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 99వ ప్రశ్న. ఈ క్రింది వానిలోని మూలధన వ్యయం: 1 సబ్సిడీలు, 2 షేర్ల కొనుగోలు, 3 రక్షణ కొనుగోలు, 4 వడ్డీ చెల్లింపులు. సో దీనికి మనకి సరైనటువంటి సమాధానాన్ని అన్వేషించాను. డైరెక్ట్గా నాకైతే దొరకటం అనేది జరగలేదండి. కాకపోతే మనకి షేర్ల కొనుగోలు అనొచ్చండి. మూలధన వ్యయం, మూలధన వ్యయం పెట్టడం వల్ల ఏమంటే మనకి తిరిగి మనకి ఆదాయము వస్తూ ఉంటుంది అన్నట్టు. సో మనకి వడ్డీ చెల్లింపుల వల్ల పెద్దగా రాదు, సబ్సిడీల వల్ల వచ్చే ఆదాయం వచ్చేది లేదు. రక్షణ కొనుగోలు వల్ల కూడా, ఈ రక్షణ కొనుగోలు, షేర్ల కొనుగోలు, ఈ రెండిటిలో ఏదో ఒకటి అనేది నాకు డౌట్ ఉండే. రక్షణ కొనుగోలు వల్ల దానివల్ల ఆదాయం వచ్చేది అనేది ఏమి ఉండదు. షేర్ల కొనుగోలు వల్ల ఏంటంటే భవిష్యత్తులో షేర్ల విలువ పెరిగినప్పుడు మనకు ఆదాయం వస్తుంటుంది కాబట్టి దాన్ని మూలధన వ్యయం అని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ 100వ క్వశ్చన్. భారతదేశం నుండి నైపుణ్యం లేని మరియు కొంత నైపుణ్యం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ దేశాలకు వలస వెళుతున్నారు. భారతదేశం నుండి నైపుణ్యం లేని మరియు కొంత నైపుణ్యం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ దేశాలకు వలస వెళుతున్నారు. 1 చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమాసియా దేశాలకు, 2 ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలకు, 3 అభివృద్ధి చెందుతున్న దేశాలకు, 4 అభివృద్ధి చెందని దేశాలకు. సో దీనికి సరైనటువంటి సమాధానము 1 అండి. చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ దేశాలకు నైపుణ్యము లేని మరియు కొంత నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. మనకి 10th క్లాస్లో 7వ పాఠం ఉందండి, మనకి 7th లెసన్, నివాస ప్రాంతాలు వలసలు అనేటటువంటి పాఠంలో పేజీ నెంబర్ 99లో ఈ ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుందండి. ఆ తర్వాత మనకి 101వ ప్రశ్న అండి. 101వ ప్రశ్న వచ్చేసి మనకి ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నట్టు. ఈ క్రింది జతలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి అని మనకి ఇవ్వడం జరిగింది. మరి అది చూసినట్లయితే 1 ఇది జనరల్ క్వశ్చన్ అండి. ఇది మనకి ఏ మిషన్ కాకతీయ, బి మిషన్ భగీరథ, సి ఆరోగ్యలక్ష్మి, డి అమ్మఒడి. ఇటువైపు 1 తాగునీటి పథకము, 2 చెరువుల పునరుద్ధరణ పథకము, 3 గర్భిణీ స్త్రీలకు పోషకాహారము, 4 శిశు మరణాలను తగ్గించడం. సో కొంత జనరల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా దీనికి సమాధానాన్ని మనము గుర్తించవచ్చండి. ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రశ్న కాదు, కాకపోతే ఏంటంటే మనకి ఇది కాంటెంపరీ ఇష్యూ కింద కూడా మనం పరిగణించవచ్చు. సో మనకి దీనికి సరైనటువంటి సమాధానం 3దండి. A2, B1, C3, D4. అంటే A2 అంటే ఏంది? మిషన్ కాకతీయ అనేదేమో చెరువుల పునరుద్ధరణ పథకము, రెండవది అది. తర్వాత వచ్చేసి మనకి B1 అంటే మిషన్ భగీరథ అనేది తాగునీటి పథకము. తర్వాత వచ్చేసి ఆరోగ్యలక్ష్మి అనేది దాని డైరెక్ట్గా దాని ఎదురుగానే ఉందండి, గర్భిణీ స్త్రీలకు పోషకాహారము. అమ్మఒడి అనేది శిశు మరణాలను తగ్గించటము. ఇక 102వ ప్రశ్న అండి. 102వ ప్రశ్న వచ్చేసి ఈ క్రింది వాటిలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDAకి సంబంధించినది ఏంటి అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో 1 విదేశీ బీమా కంపెనీ, అంటే IRDA అనేది ఒక విదేశీ బీమా కంపెనీనా. 2 ప్రభుత్వ బీమా కంపెనీ. 3 భారత జీవిత బీమా సంస్థలో భాగం. 4 బీమా కంపెనీలను నియంత్రించటము, ప్రోత్సహించటము మరియు వృద్ధి చేయటము. సో దీనికి సరైనటువంటి సమాధానము 4 అండి.
ఇది కూడా జనరల్ క్వశ్చన్ అని భావిస్తున్నా, బట్ ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఇది మాత్రం. సో బీమా కంపెనీలను నియంత్రించడము, ప్రోత్సహించడము మరియు వృద్ధి చేయడం అనేది ఐఆర్డీఏ అంటే బీమా కంపెనీలలో, బీమా రంగంలో ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించిన తర్వాత, పెట్టుబడులను ఆహ్వానించిన తర్వాత వాటిని రెగ్యులర్ చేయడం కోసం అని చెప్పేసి ఐఆర్డీఏని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 102వ ప్రశ్న అండి, ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైనటువంటి సంవత్సరము. సో 1 1995, 2 1996, 3 1998, 4 2000 సంవత్సరము. సో దీనికి మనకి సరైనటువంటి సమాధానము 1 అండి, 1995. ఇది మనకి 10th క్లాస్లో 9th లెసన్ ఉందండి. 9వ పాఠం ప్రపంచీకరణ అనేటువంటి పాఠంలో ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ గురించి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి ఇవ్వడం జరిగింది. అది 1995లో ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. సో తర్వాత 104వ ప్రశ్న అండి, జర్మనీ ఏకీకరణలో సంబంధం లేని యుద్ధం. జర్మనీ ఏకీకరణలో సంబంధం లేని యుద్ధం. 1 బాల్టిక్ యుద్ధాలు, 2 డెన్మార్క్తో యుద్ధం, 3 ఆస్ట్రో ప్రషియన్ యుద్ధం, 4 ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం. సో దీనికి సరైనటువంటి సమాధానం ఏంటంటే 1 బాల్టిక్ యుద్ధాలండి. బాల్టిక్ యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధంతో సంబంధం ఉంది కానీ జర్మనీ ఏకీకరణతో సంబంధం లేదు. జర్మనీ ఏకీకరణ సమయంలో బిస్మార్క్ డెన్మార్క్ తోటి ఒక యుద్ధం, ఆస్ట్రో ప్రషియన్తో ఒక యుద్ధం, అంటే ఆస్ట్రియాతోటి, తర్వాత ఫ్రాన్స్ తోటి యుద్ధం చేయడం, 3 యుద్ధాలతోటి జర్మనీ ఏకీకరణ సాధ్యమైంది. సో మనకి ఇది 9th క్లాస్లో ఉందండి. 9th క్లాస్లో మనకి 12th లెసన్ 17, 18, 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు అనేటటువంటి పాఠంలో మనకి ఇది ఇవ్వటం జరిగిందండి. సో మనకి 9th క్లాస్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి 105వ ప్రశ్న. 105వ ప్రశ్న వచ్చేసి మనకి సన్ యట్ సేన్ యొక్క కార్యాచరణ పథకాన్ని ఈ సిద్ధాంతాలపై ఆధారపడి రూపొందించబడింది. సో అది ఒకటవది ఏంటంటే మనకి నూతన ప్రజాస్వామ్యము, సామ్రాజ్యవాదము మరియు సామ్యవాదం. 2 ప్రజాస్వామ్యం, సామ్యవాదం మరియు జాతీయతావాదం. 3 నూతన ప్రజాస్వామ్యం, సామ్రాజ్యవాదం మరియు జాతీయతావాదం. 4 సామ్యవాదం, జాతీయతావాదం మరియు సామ్రాజ్యవాదం. సో దీనికి సరైనటువంటి సమాధానము 2 అండి, ప్రజాస్వామ్యం, సామ్యవాదం మరియు జాతీయతావాదం. ఇది 10వ తరగతి నుంచి తీసుకోవడం జరిగింది. 10వ తరగతిలో 13వ పాఠం వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అనే పాఠం ఉంది. అందులో పేజీ నెంబర్ 188లో ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని మనం అక్కడ గుర్తించవచ్చండి. తర్వాత 106వ ప్రశ్న, మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం కానిది. మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం కానిది. 1 త్రిపీటకాలు, 2 రాజతరంగిణి, 3 అర్థశాస్త్రం, 4 ఇండికా. సో మనకి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి 2 రాజతరంగిణి అండి. రాజతరంగిణి అనేది కాశ్మీరీ రాజుల గురించి చర్చిస్తున్నటువంటి గ్రంథం అది. రాజతరంగిణి కల్హణుడు రాసిండు. సో త్రిపీటకాలు, అర్థశాస్త్రం, ఇండికా గ్రంథాలు అనేటివి మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేస్తుంది. సో సరైనటువంటి సమాధానము 2 రాజతరంగిణి. ఇది 6th క్లాస్లో ఉందండి. దీనికి సరైన సమాధానం 11వ పాఠము మొదటి సామ్రాజ్యాలు అనేటటువంటి పాఠం ఉంది 6th క్లాస్లో. అందులో మనకి ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరుకుతుంది. ఇక 108వ ప్రశ్న గమనిద్దాము. 107వ ప్రశ్న చూద్దాం ఒకసారి. 107వ ప్రశ్న, మోక్ష ప్రాప్తిని పొందటానికి జ్ఞాన మార్గాన్ని సూచించు తత్వం. మోక్ష ప్రాప్తిని పొందటానికి జ్ఞాన మార్గాన్ని సూచించు తత్వం. 1 ఆనంద భాష్యం, 2 విశిష్టాద్వైతము, 3 అద్వైతము, 4 ద్వైతము. సో దీనికి సరైనటువంటి సమాధానము అద్వైతం. 3వదండి అద్వైతము. మనకి దీనికి 7th క్లాస్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 7th క్లాస్లో 21వ పాఠము దైవ సంబంధిత భక్తి మార్గాలు అనే పాఠం ఉంది. అందులో పేజీ నెంబర్ 188లో ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానము మనము గమనించవచ్చు, అక్కడ ఉంటుంది. తర్వాత 108వ ప్రశ్న, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. 108వ ప్రశ్న, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి. సో ఏ కాళీబంగన్, బి లోథాల్, సి చన్హుదారో, డి మొహంజుదారో. వీటికి సంబంధించి కుడివైపు మనకి 1 మహాస్నానవాటిక, 2 పూసల తయారీ పరిశ్రమ, 3 కాల్చిన గాజులు, 4 ఓడరేవు. సో దీనికి సరైనటువంటి సమాధానం మనము గుర్తించవచ్చండి. మనకి 1వదండి A3, B4, C2, D1. A3 అంటే ఏంది మనకి
ఏ3 అంటే వచ్చేసి మనకి కాళీబంగన్ అనేది కాల్చిన గాజులు, లోథాల్ అనేది ఒక ఓడరేవు. ఇదంతా సింధు నాగరికతకు సంబంధించింది ఇదంతా. తర్వాత చన్హుదారో అనేది మనకి పూసల తయారీ పరిశ్రమ. మొహంజదారో అనేది మనకి మహాస్నానవాటిక మొహంజదారోలో లభించడం జరిగింది. లోథాల్ అనేది అప్పట్లో ఒక ఓడరేవు. సో దీనికి ఈ ప్రశ్న 6th క్లాస్ నుంచి 20వ పాఠం ఉందండి, శిల్పము కట్టడాలు అనేటటువంటి పాఠము. అందులో పేజీ నెంబర్ 172, 173లో వీటన్నిటికి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయండి ఈ 2 పేజీలలో. ఏది మొహంజదారోలోని మహాస్నానవాటిక కావచ్చు, లోథాల్లోని ఓడరేవు కావచ్చు, ఆ తర్వాత కాళీబంగన్లోని కాల్చిన గాజులు కావచ్చు, చన్హుదారులో ఉన్నటువంటి పూసల తయారీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఫోటోలు 6th క్లాస్లో 20వ పాఠంలో 172 మరియు 173 పేజీలో మనం గమనించవచ్చు. ఇక ఆ తర్వాత 109వ ప్రశ్న అండి. 109వ ప్రశ్న వచ్చేసి మనకి నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యము సమానత్వము అన్న సూత్రాల ఆధారంగా ఏర్పాటైన సంస్థ. 1 బ్రహ్మ సమాజము, 2 దివ్యజ్ఞాన సమాజము, 3 ఆర్య సమాజము, 4 సత్యశోధక సమాజం. సో దీనికి సరైనటువంటి సమాధానము 4 అండి, సత్యశోధక సమాజం. సో మహాత్మా జ్యోతిబా పూలే దీన్ని స్థాపించడం జరిగింది. ఈ ప్రశ్న 8th క్లాస్లో 19వ పాఠం సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనేటటువంటి పాఠం నుంచి తీసుకోవడం జరిగింది. పేజీ నెంబర్ 219లో ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని మనం గుర్తించవచ్చు. తర్వాత 110వ ప్రశ్న సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకువచ్చిన ఉద్యమం. 1 స్వదేశీ ప్రజల ఉద్యమం, 2 చిప్కో ఉద్యమం, 3 నర్మదా బచావో ఉద్యమం, 4 గ్రీన్ పీస్ ఉద్యమం. సో మనకి ఈ ప్రశ్న ఇటీవల జరిగినటువంటి 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్లో బిట్ పేపర్లో ఈ ప్రశ్న యాజ్ టీజ్గా రావడం అనేది జరిగింది. దాదాపుగా మనకి ఆప్షన్స్ కూడా ఇవే ఇవ్వడం జరిగింది. సో సుస్థిర అభివృద్ధి అనేటువంటి భావన ముందుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమం మనకి సరైనటువంటి సమాధానము 4 అండి, గ్రీన్ పీస్ ఉద్యమం. సో ఇది 10th క్లాస్లో 20వ పాఠం సమకాలీన సామాజిక ఉద్యమాలు అనేటటువంటి పాఠంలో పేజీ నెంబర్ 294లో ఈ ప్రశ్నకు మనం సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇక 111వ ప్రశ్న రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఆత్మీయ సభ లక్ష్యం. 1 విగ్రహారాధనను పాటించటము, 2 హిందూ మతం యొక్క ఆచారాలను సమర్థించటము, 3 ఏకేశ్వరోపాసనను సమర్థించటము, 4 వేదాలకు తరలి వెళ్ళండి అని పిలుపునివ్వటము. సో దీనికి సరే రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి 8th క్లాస్లో ఉంది. కాకపోతే యాస్ట్రీస్గా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే దొరకలేదు. కాకపోతే ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. సరైనటువంటి సమాధానము ఏకేశ్వరోపాసనను సమర్థించటము. 3వది ఏకేశ్వరోపాసనను సమర్థించటము. ఎందుకంటే విగ్రహారాధనను పాటించడం అనేది ఆయన విగ్రహారాధనను వ్యతిరేకించాడండి రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆ తర్వాత హిందూ మతం యొక్క ఆచారాలను సమర్థించడము అనేది కూడా తప్పు, అది కూడా కాదు. ఎలిమినేషన్ ప్రాసెస్లో దాన్ని కూడా తీసేయవచ్చు. ఎందుకంటే హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను ఆయన వ్యతిరేకించిండండి. హిందూ మతాన్ని వ్యతిరేకించలే కానీ హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని మూఢ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను, దురాచారాలను ఆయన వ్యతిరేకించిండు. 4వది వేదాలకు తరలి వెళ్ళండి అని పిలుపునిచ్చిండు. ఆయన దయానంద సరస్వతి అండి. వేదాలకు తరలి వెళ్ళండి అని మనకి పిలుపునిచ్చింది దయానంద సరస్వతి గారు. సో ఇది కూడా కాదు. సో మిగిలింది మనకి ఏకేశ్వరోపాసనను సమర్థించడము 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఆ తర్వాత మనము క్వశ్చన్ నెంబర్ బోనాల పండగ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మనకి 112 అండి. బోనాల పండగ అయిన 3వ రోజు నిర్వహించే కార్యక్రమం. సో మనకి 1 సింహవాహిని, 2 ఘటాలు, 3 రంగం, 4 మాతాంగి. సో దీనికి సరైనటువంటి సమాధానము 2 అండి, ఘటాలు. సో మనకి ఇక్కడ 7th క్లాస్లో 20వ పాఠంలో జానపదులు మతం అనేటటువంటి టాపిక్లు ఆ పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. అందంగా అలంకరించినటువంటి పువ్వులతో నిండిన కుండలను స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు, దీన్నే ఘటం అంటారు అని చెప్పేసి మనకి 7th క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 113వ ప్రశ్న. 113వ ప్రశ్న వచ్చేసి మనకి భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైన కోరిక కానిది. ఇక్కడ చూడండి, కానిది అని ఇచ్చిండు. వాళ్ళు కోరుకుంటున్న కోరిక కానిది. 1వది జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం, 2వది బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని దుర్ఘటనకు బాధ్యులను చేయటం, 3వది భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం, 4వది ప్రభావితులైన వాళ్లకు సరైనటువంటి వైద్య సౌకర్యం కల్పించటము. సో దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి 1 అండి, జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం అనేది వాళ్ళ కోరిక కాదు. ఎందుకంటే జాతీయ ప్రమాణాలు కాదు, అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళ డిమాండ్.
కానీ ఇక్కడ మనకి జాతీయ ప్రమాణాల ఆధారంగా ఇచ్చిండు. సో ఇది వాళ్ళ కోరిక కాదు. సో రెండోది, మూడోది, నాలుగోది వాళ్ళ కోరిక ఏంది, యాజమాన్యాన్ని, ఆ దుర్ఘటనకు యాజమాన్యాన్ని బాధ్యులను చేయటం కావచ్చు, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటన జరగకుండా చూడటం కావచ్చు, ప్రభావితులైనటువంటి వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం కల్పించడం అన్నీ కూడా వాళ్ళ కోరికలే. కానీ వాళ్ళ కోరిక కానిది ఏంటంటే జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడము. సో దీనికి ఇది క్వశ్చను 10th క్లాస్ నుంచి తీసుకోవడం జరిగిందండి. 10th క్లాస్లో మనకి 20వ పాఠము సమకాలీన సామాజిక ఉద్యమాలు అనేటటువంటి పాఠంలో పేజీ నెంబర్ 294లో ఈ ప్రశ్నకు మనము సమాధానాన్ని గుర్తించవచ్చు. ఆ తర్వాత 114వ ప్రశ్న అండి. 114వ ప్రశ్న వచ్చేసి మనకి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అమల్లోకి వచ్చింది. 1 అక్టోబర్ 2 1969, 2 అక్టోబర్ 2 1959, 3 అక్టోబర్ 1 1959, 4 నవంబర్ 1 1956. సో దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకి 2 అండి. రెండవది అంటే అక్టోబర్ 2 1959. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి మొదటి రాష్ట్రమేమో రాజస్థాను, రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నట్టు. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజు 1959లో అక్టోబర్ 2న మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం జరిగింది. 2 కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత 115వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధింపబడుతుంది. 1 అధికరణ 370 అంటే ఆర్టికల్ 370, 2 ఆర్టికల్ 352, 3 ఆర్టికల్ 362, 4 ఆర్టికల్ 360. సో దీనికి సరైనటువంటి సమాధానము 2 అండి. అధికరణ 352 ఆర్టికల్ 352 దాని ప్రకారమే 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 352 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ఎగ్జాక్ట్లీ 100%. తర్వాత 116వ ప్రశ్న అండి. ఈ బ్రిటిష్ వైస్రాయ్ని స్థానిక సంస్థల పితామహుడిగా వర్ణిస్తారు. 1 లార్డ్ మింటో, 2 వారెన్ హేస్టింగ్స్, 3 లార్డ్ రిప్పన్, 4 లార్డ్ కర్జన్. దీనికి సరైనటువంటి సమాధానం చాలామందికి తెలుసు. అనేక సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ రిపీట్ కావడం అనేది జరిగింది. సరైనటువంటి సమాధానము 3 లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ని స్థానిక సంస్థల పితామహుడిగా వర్ణించవచ్చు. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 117 అండి. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం 1 రంగమండపాలు, 2 గరుకుగా ఉన్న స్తంభాలు, 3 గోళాకారపు పైకప్పు, 4 కమానులు. సో దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి 3 అండి, గోళాకారపు పైకప్పు. సో ఇది 7th క్లాస్లో 22వ పాఠము రాజులు కట్టడాలు అనే లెసన్ ఉంది. అందులో పేజీ నెంబర్ 204లో ఈ ప్రశ్నకు మనం సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇక 118వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం ఈ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టం ఈ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. 1 జూన్ 2 2014, 2 ఏప్రిల్ 1 2009, 3 ఏప్రిల్ 1 2010, 4 ఏప్రిల్ 1 2008. సో దీనికి సరైనటువంటి సమాధానం 3 అండి. ఏప్రిల్ 1 2010 నుండి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. సో 3 సమాధానము 3. ఇక 119వ ప్రశ్న, ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలన్న భావన దీని ద్వారా వ్యక్తమైంది. ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దీని ద్వారా వ్యక్తమైంది. 1 యూరోపియన్ ఆర్థిక సమాజం, 2 బాండుంగ్ సమావేశం, 3 అట్లాంటిక్ చార్టర్, 4 వర్సైల్స్ సంధి. సో దీనికి సరైనటువంటి సమాధానము 4 అండి, వెర్సైల్స్ సంధి. ఇది 10th క్లాస్లో 12వ పాఠం ఉంది, ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనేటటువంటి పాఠం. అందులో పేజీ నెంబర్ 167లో ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని మనము అక్కడ గుర్తించవచ్చు. తర్వాత ప్రశ్న నెంబర్ 120 అండి. శాసనసభ ఆమోదం పొందక ముందు చట్టం అంటే యాక్ట్ను ఈ విధంగా పిలుస్తారు. 1 చిత్తుప్రతి, 2 బిల్లు, 3 గెజెట్, 4 శాసనం. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది మనకి సరైనటువంటి సమాధానము 2 అండి, బిల్లు. ఇది మనకి 7th క్లాస్లో 16వ పాఠం ఉంది, రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ అనేటువంటి పాఠం. అందులో పేజీ నెంబర్ 154లో చట్టాలు చేయడం అనే టాపిక్లో మనము ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించవచ్చు. సో 2వదండి, బిల్లు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 121వ ప్రశ్న. 121వ ప్రశ్న, రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సరైనది కాని వాక్యం. 1 సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సలహా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
2 కేబినెట్ మిషన్ సూచనల మేరకు 1946లో ఏర్పడింది. 3 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా వ్యవహరించారు. 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. సో ఈ 4 రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ కానిది 4 అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారునిగా వ్యవహరించలేదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. మిగతా పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు అంటే 1, 2, 3 స్టేట్మెంట్లు 3 కూడా కరెక్టే. 4వది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారుగా వ్యవహరించారు అనేది సరైనటువంటి స్టేట్మెంట్ కాదు. ఇది మనము 8th క్లాస్లో భారత రాజ్యాంగం అనేటువంటి పాఠంలో మనం గుర్తించవచ్చు దీనికి సమాధానాన్ని. ఆ తర్వాత మనకి 122వ ప్రశ్న, దూస్రా అనే పదం ఈ ఆటకు సంబంధించింది. క్రికెట్ ప్రియులకైతే ఇది చదవకున్నా కూడా సరైనటువంటి సమాధానాన్ని గుర్తిస్తారు. సో దూస్రా అనేది ఈ ఆటకు సంబంధించిందంటే 1 హాకీ, 2 ఫుట్బాల్, 3 కబడ్డీ, 4 క్రికెట్. యాక్చువల్గా ఇది జనరల్ క్వశ్చన్ కాదు, మనకి 8th క్లాస్ నుంచే డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. సరైనటువంటి సమాధానము 4 అండి, క్రికెట్. సో మనకి 8th క్లాస్లో 23వ పాఠం క్రీడలు జాతీయత వాణిజ్యం అనేటువంటి పాఠంలో పేజీ నెంబర్ 249లో మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం గుర్తించవచ్చు. వాణిజ్యము, ప్రసార సాధనాలు, నేటి క్రికెట్ అనేటువంటి టాపిక్లో దీనికి సరైన సమాధానం ఉంది. దూస్రా అనేది క్రికెట్లో స్పిన్నర్ వేసేటటువంటి ఒక రకమైనటువంటి బాల్ని దూస్రా అంటారండి. తర్వాత 123వ ప్రశ్న, ఫ్రాన్స్లో 1793 నుండి 1794 మధ్యకాలాన్ని ఈ విధంగా పిలుస్తారు. 1 బీతావహ పాలన, 2 డైరెక్టరీల పాలన, 3 మానవ హక్కుల ప్రకటన, 4 నెపోలియన్ రాజుగా పరిపాలన. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి, 9th క్లాస్ నుంచి వచ్చింది. సరైనటువంటి సమాధానం 1 బీతావహ పాలన. 1793 నుండి 1794 అంటే దాదాపు 1 సంవత్సరం పాటు ఫ్రాన్స్ విప్లవం జరుగుతున్న కాలంలో బీతావహ పాలన కొనసాగింది. రాబ్స్పియర్ నేతృత్వంలో చాలామందిని విప్లవ వ్యతిరేకులు అని చెప్పేసి ముద్ర వేసి చాలామందిని చంపవేయటం జరిగిందన్నట్టు. భయంకరమైనటువంటి పాలన, బీతావహ పాలన అంటే భయంకరమైనటువంటి పాలన అన్నట్టు. సో దీనికి మనకి 9th క్లాస్లో మనకి 12వ పాఠం ఉందండి. 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయతవాద విప్లవాలు అనే పాఠం ఉంది. అందులో పేజీ నెంబర్ 158లో ఈ ప్రశ్నకు మన సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇక 124వ ప్రశ్న, గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిది. బాగా గమనించాలి, గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిది. 1 వ్యవసాయ విప్లవం, 2 రాజకీయ స్థిరత్వం, 3 ఏకీకృత మార్కెట్, 4 నిరుద్యోగము. దీనికి సరైనటువంటి సమాధానము 4 నిరుద్యోగము. ఇది 9th క్లాస్ నుంచి ఇచ్చినటువంటి డైరెక్ట్ క్వశ్చనే. 13వ పాఠంలో పారిశ్రామికీకరణ సామాజిక మార్పు అనేటువంటి 13వ పాఠం ఉంది. అందులో పేజీ నెంబర్ 168లో మరి ఈ ప్రశ్నకు సమాధానం. ఎందుకంటే బ్రిటన్లోనే ఎందుకు పారిశ్రామికీకరణ జరిగింది ముందుగా అని చెప్పేసి ఇస్తూ దానికి కారణము వ్యవసాయ విప్లవం అని చెప్పేసి, రాజకీయ స్థిరత్వం ఉంది, ఏకీకృత మార్కెట్ ఉంది అని చెప్పేసి వివరించిండు. నిరుద్యోగం అనేది లేదు. సో అది సరైనటువంటి సమాధానము నిరుద్యోగము, కారణం కానిది. నెక్స్ట్ ప్రశ్న సంఖ్య మనకి 125 అండి, 125. నల్లమందు యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి. నల్లమందు యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి. 1 ఇండియా మరియు ఇంగ్లాండ్, 2 చైనా మరియు ఇంగ్లాండ్, 3 జపాన్ మరియు చైనా, 4 ఇండియా మరియు చైనా. సో దీనికి సరైనటువంటి సమాధానం 2 అండి, చైనా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగాయి. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. 9th క్లాస్లో 15వ పాఠం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం అనేటటువంటి పాఠం ఉందండి. 15th లెసను పేజీ నెంబర్ 197లో లాస్ట్లో ఇది ఉంది. ఏంది? చైనా మరియు ఇంగ్లాండ్ల మధ్య నల్లమందు యుద్ధాలు జరిగాయి అని చెప్పేసి. ఇక క్వశ్చన్ నెంబర్ 126 అండి, ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు. ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు: 1 స్వేచ్ఛ, లౌకిక సౌభ్రాతృత్వము, 2 స్వేచ్ఛ, న్యాయం, సమానత్వము, 3 గణతంత్రం, న్యాయం, సౌభ్రాతృత్వము, 4 స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో దీనికి సరైనటువంటి సమాధానము 4 అండి, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము. సో 9th క్లాస్లో 12th లెసన్ ఉంది. 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలనే పాఠంలో పేజీ నెంబర్ 160లో దీనికి సరైనటువంటి ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం గుర్తించవచ్చు. వాస్తవానికి దీన్ని కూడా మన రాజ్యాంగము దీన్ని స్వీకరించడం జరిగింది. మన రాజ్యాంగ పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనేటటువంటి పదాలను పెట్టుకోవడం జరిగింది. వీటిని మనము ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి గ్రహించినామని కూడా మనం చెప్పుకున్నాం. సో ఇదండి. నెక్స్ట్ ప్రశ్న సంఖ్య 127 అండి. ప్రశ్న సంఖ్య 127. ప్రశ్న ఏంటంటే
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. 1 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. 2 14 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 3 16 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. 4 20 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సో దీనికి సరైనటువంటి సమాధానము 1 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది 1956లో ఎస్ఆర్సి ఫస్ట్ ఎస్ఆర్సి ప్రకారంగా స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేయడం జరిగింది పార్లమెంట్లో 1956లో. దాని ప్రకారంగా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో రాష్ట్రాల సంఖ్య కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య పెరగడం జరిగింది. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. మనకి 10th క్లాస్లో 17వ పాఠము స్వతంత్ర భారతదేశం అనే మొదటి 30 సంవత్సరాలు ఉండే పాఠం ఉందండి. పేజ్ నెంబర్ 244లో మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 అనే టాపిక్లో ఈ ప్రశ్నకు మనం సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇక 128వ ప్రశ్న. ఈ క్రింది వానిలో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరైనది కానిది. 1 జర్మనీ సైన్యాలు అమెరికా నౌక లూసిటానియాను ముంచటం. 2 పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి. 3 రష్యా 1917లో జర్మనీతో సంధి చేసుకోవటం. 4 ఆస్ట్రియా రాజకుమారుడైన ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య జరగటం. సో దీనికి మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించింది కానిది అంటే సరైనటువంటి సమాధానం 2 పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి. ఎందుకంటే పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి అనేది 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిందండి. సో ఈ మిగతా 3 అనేటివి మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించినవే. 2వ ఆప్షన్ మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించింది కాదు. సో ఇది మనకి 10th క్లాస్లో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనే పాఠం చదివినట్లయితే ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది పెరల్ హార్బర్పై జపాన్ దాడి అనేది సరైన సమాధానం. ఇక తర్వాత మనకి క్వశ్చన్ నెంబర్ 129లో మనకి పెద్ద మనుషుల ఒప్పందంలో లేని అంశం. 1 తెలంగాణలోని మిగులు రెవెన్యూని రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేయటం. 2 ముల్కీ నియమాలను కొనసాగించటము. 3 తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం. 4 స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వటము. సో దీనికి సరైనటువంటి సమాధానము మనకు తెలుసండి. 1 తెలంగాణలోని మిగులు రెవెన్యూని రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేయటం అనేది ఒప్పందంలో లేదండి. తెలంగాణలోని మిగులు రెవెన్యూని తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి అనేది పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశం. సో ఇది తప్పుగా ఇచ్చారు కాబట్టి 1 సరైనటువంటి సమాధానం అవుతుంది. మనకి ఇది డైరెక్ట్ క్వశ్చనే. 10th క్లాస్లో 21వ పాఠము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేటటువంటి పాఠంలో పేజీ నెంబర్ 306లో పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యాంశాలు అని ఇచ్చిండు. ఆ అంశాలలో ఇది లేదు. ఏది 1 తెలంగాణలోని మిగులు రెవెన్యూని రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేయటం అనేది ఉండదు. సో అది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇక 130వ ప్రశ్న. క్రింది వానిలో గోదావరి నది ఉపనది కానిది. సో 1 మనకి శబరి, 2 మానేరు, 3 అఖేరు, 4 దిండి. సో ఇది సరైనటువంటి సమాధానము 4 దిండి లేదా డిండి నది. డిండి నది అనేది కృష్ణా నదికి ఉపనది అండి. సో 4 అనేది సరైనటువంటి సమాధానం. అంటే డిండి నది అనేది గోదావరి నదికి ఉపనది కాదు. ఇక 131వ ప్రశ్న. ఈ క్రింది వారిలో మృత్తికా క్రమక్షయం కారణం కానిది. 1 అడవులను కాల్చటం. 2 అడవులను నరికివేయటం. 3 కొండవాలులకు అడ్డంగా దున్నటం. 4 పచ్చిక బయళ్లలో పశువులను మేపటం. సో దీనికి సరైనటువంటి సమాధానం అనేది నాకు డైరెక్ట్ ఆన్సర్ ఎక్కడైతే దొరకలేదండి. కాకపోతే ఏంటంటే ఇచ్చినటువంటి వాటిలో పచ్చిక బయళ్లలో పశువులను మేపటం అనేది మృత్తికా క్రమక్షయానికి కారణం కాదని నేను భావిస్తున్నాను. అడవులను కాల్చినా నరికివేసినా కొండవాళ్ళకు అడ్డంగా దున్నినా కూడా సాయిల్ లూజ్ అయిపోయి వర్షం వచ్చినప్పుడు మొత్తం ఆ మృత్తికా క్రమక్షయము ఆ సాయిల్ ఎరేషన్ అనేది జరుగుతుంది. పచ్చిక బయళ్లలో పశువులను మేపడం వల్ల గడ్డి తింటుంది కానీ వేర్లు అనేటివి పోవు. కాబట్టి ఇది సరైన సమాధానం నేను భావిస్తున్నా. 4th వన్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మనకి 132 అండి. 132. క్లాస్ 1 నగరాలకు ఉపయోగించిన ప్రామాణికం. క్లాస్ 1 నగరాలకు ఉపయోగించినటువంటి ప్రామాణికము. 1 5,000 మరియు 1,00,000 జనాభా కలిగిన ఉన్న నగరం. 2 10 లక్షలు మరియు 1 కోటి మధ్య జనాభా కలిగి ఉన్న నగరం. 3 కోటి జనాభాకు మించి ఉన్న నగరం. 4 1,00,000 నుంచి 10 లక్షల జనాభా కలిగి ఉన్నటువంటి నగరము. దీనికి సరైనటువంటి సమాధానము 4 1,00,000 నుండి 10 లక్షల జనాభా కలిగి ఉన్న నగరం. ఇది
డైరెక్ట్ క్వశ్చన్ అండి. 10th క్లాస్లో మనకి 7వ లెసన్ ఉంది, నివాస ప్రాంతాలు మరియు వలసలు అనేటటువంటి పాఠంలో పేజ్ నెంబర్ 93లో మనకు ఒక పట్టిక ఉందండి. సో మనకి మహానగరాలు అంటే ఏమిటి, తర్వాత మెట్రోపాలిటన్ నగరాలు అంటే ఏమిటి, క్లాస్ 1 నగరాలు అంటే ఇది, పట్టణాలు, వీటన్నిటికి సంబంధించి వాటి నిర్వచనాలను ఒక పట్టికలు ఇవ్వడం జరిగింది. సో 4th కరెక్ట్ ఆన్సరు 1 లక్ష నుండి 10 లక్షల జనాభా ఉన్న నగరాన్ని క్లాస్ 1 నగరం అని అంటారు. తర్వాత మనకి క్వశ్చన్ నెంబర్ 133 133 ఆల్ఫ్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీచే స్థానిక పవనము. 1 పంపేరి, 2 ఫోన్, 3 చినుక్, 4 పూనా, యాక్చువల్గా ప్యూనా. సో దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకి 2 అండి, ఫోన్. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే. మనకి 9th క్లాస్లో 4th లెసన్ ఉంది, వాతావరణము, అట్మాస్ఫియర్ అనేటువంటి లెసన్ ఉంది. అందులో పేజీ నెంబర్ 144లో దీనికి సరైన సమాధానం ఉంది. ఇది మనకి ఉష్ణ స్థానిక పవనాలు అనే టాపిక్లో ఉంది. ఆల్ఫ్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీచేటటువంటి పవనాన్ని మనము ఫోన్ అంటామని చెప్పేసి అక్కడ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 134 134 శీతల ప్రవాహానికి ఉదాహరణ. 1 అగులాస్ ప్రవాహము, 2 గల్ఫ్ ప్రవాహము, 3 లాబ్రడార్ ప్రవాహము, 4 బ్రెజిల్ ప్రవాహము. సో మనకి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. మనకి దీనికి సరైనటువంటి సమాధానము 3 లాబ్రడార్ ప్రవాహము. 9th క్లాసులో 3వ పాఠము జలావరణము అనేటటువంటి పాఠం ఉందండి. అందులో పేజీ నెంబర్ 35లో ఒక పటం ఇచ్చాడు, ప్రపంచ పటం. అందులో మనకి ఈ మహాసముద్రాల ప్రవాహాలకు సంబంధించి శీతల ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు అందులో స్పష్టంగా గుర్తించడం జరిగింది ఆ పటంలో. అందులో మనకి లాబ్రడార్ ప్రవాహము అనేది శీతల ప్రవాహంగా మనం గుర్తించవచ్చు. ఇక ప్రశ్న నెంబర్ 135 సమశీతోష్ణ మండల గడ్డి భూములను దక్షిణాఫ్రికాలో ఈ పేరుతో పిలుస్తారు. 1 పుష్టాలు, 2 వెల్లులు, 3 స్టెప్పీలు, 4 పంపాలు. దీనికి సరైనటువంటి సమాధానము వెల్లులు అండి. సమశీతోష్ణ మండల గడ్డి భూములను దక్షిణాఫ్రికాలో వెల్లులు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇక ప్రశ్న నెంబర్ వచ్చేసి మనకి 136 వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే 11 నుండి 25% తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే కరువును ఇలా పిలుస్తాము. 1 అతి తీవ్ర కరువు, 2 మాధ్యమిక కరువు, 3 తీవ్ర కరువు, 4 సాధారణ కరువు. సాధారణ వర్షపాతం కంటే 11 నుంచి 25% తక్కువగా ఉన్నప్పుడు. సో దీనికి సరైన సమాధానం కోసం నేను వెతికానండి, కాకపోతే నాకు దొరకలేదు. సో నేనేమనుకుంటున్నానంటే ఇది 11% నుంచి 25% కంటే తక్కువ వర్షపాతం పడినప్పుడు దాన్ని మాధ్యమిక కరువు. ఒకటవ ఆప్షన్ అతి తీవ్ర కరువు, 2వది మాధ్యమిక కరువు, 3వది తీవ్ర కరువు, 4 సాధారణ కరువు. ఇందులో మాధ్యమిక కరువు అనేది సరైన సమాధానం అని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ప్రశ్న సంఖ్య 137 అండి, 137 క్వశ్చన్ నెంబర్ 137 8 డిగ్రీ ఛానల్, 8వ డిగ్రీ ఛానల్ అంటే 8 డిగ్రీ ఉత్తర అక్షాంశము ఈ దీవుల మధ్య ఉన్నది. 1 మినికాయ్ మరియు లక్షద్వీప్ దీవుల మధ్య, 2 అండమాన్ మరియు నికోబార్ దీవుల మధ్య, 3 మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య, 4 దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ దీవుల మధ్య. సో దీనికి సరైనటువంటి సమాధానము 3 అండి. మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య 8 డిగ్రీ ఛానల్ ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఇది, 3rd వన్ మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య. ఇక క్వశ్చన్ నెంబర్ 138 యూరప్కు తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలు. లాస్ట్ క్వశ్చన్ అండి ఇది మనకి కాంటెంట్లో, సోషల్ కాంటెంట్లో. యూరప్కు తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి పర్వతాలు: 1 యూరల్ పర్వతాలు, 2 కాకసస్ పర్వతాలు, 3 ఆల్ఫ్ పర్వతాలు, 4 పైరనీస్ పర్వతాలు. దీనికి సరైనటువంటి సమాధానము 1 అండి, యూరల్ పర్వతాలు. మనకి 7th క్లాస్లో డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. 7th క్లాస్లో 5th లెసన్ యూరప్ అనే లెసన్ ఉంది. అందులో పేజ్ నెంబర్ 43లో ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించవచ్చు. సో మొత్తంగా టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ కాంటెంట్కి సంబంధించి కాంటెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలను మనం ఇప్పుడు పరిశీలించామండి. సరైనటువంటి సమాధానాలన్నింటి కూడా మరి గుర్తించడం జరిగింది. ఒక 2-3 ప్రశ్నలకు మాత్రం కొంత డౌట్ఫుల్గా నేను చెప్పడం అనేది జరిగింది. దాదాపుగా అవి కూడా కరెక్ట్ ఆన్సర్లే నేను భావిస్తూ ఉన్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.
అరొకరా నువ్వు అరొకరా